బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో దారుణం జరిగింది. శ్రావ్య అనే వ్యక్తి తను మరణం చేసుకుంది. ఒక భర్త వేధింపులు తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకుంది. ఒక లాస్ట్‌లో తను ఒక సెల్ఫీ వీడియో తీస్తూ తను ఎంత బాధపడుంటే, తను ఎంత వేధింపులు చేస్తే భర్త, తను అంత అఘాయిత్యానికి పాల్పడుండాలి. ఆ! ఈ మహిళలకు మరి చూస్తుంటే కొన్ని మన విషయాలు వేరే చూస్తా ఉన్నాం. ఇలాంటి మహిళలకి ఇలాంటి పరిస్థితి వస్తా ఉంది. తను బతిలాడుకుంటుంది. "అరె! తేజ నన్ను నమ్మవా? నేను ఎలాంటిదాన్ని కాదు." తను భర్త ఒక అనుమానంతోనే ఇలా వేరే వాళ్ళతో చెప్తూ తను వేధిస్తూ ఉండేవాడంట. తను కొడుకు మీద, తల్లి మీద, భర్త మీద అందరి మీద ప్రమాణం చేస్తూనే "అలా చేయను తేజ. నీకున్న టెన్షన్స్‌తో నేను అవే ఆలోచిస్తున్నా. మళ్ళా కొత్త టెన్షన్ పెట్టను" అంటూ తను ఏడుస్తూ చెప్తుంది ఒక మహిళ. ఈ ఉన్న పరిస్థితుల్లో అంటే ఉన్న సమాజంలో ఎలాంటి మహిళలు ఉండడమే గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి మహిళలకి ఇలాంటి పరిస్థితి వస్తా ఉంది. మరి 2020లో ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ధర్మతేజను శ్రావ్య. ధర్మతేజ్‌ది బోయనపల్లి, హైదరాబాద్. పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం అంటే జాబ్ పరంగా దుబాయ్ ఎళ్ళాడు మనవాడు. దుబాయ్ ఎళ్ళిన తర్వాత అప్ ఈ 2 ఏళ్ల పాటు తనకు కొంచెం అనుమానంగా వచ్చింది భార్య మీద. అనుమానాస్పదంతో తన్ని వేధించడం మొదలుపెట్టాడు. తన సెల్ఫీ వీడియో చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే మనకి, ఏ రకంగా బాధ పెడితే తనంత బాధపడాల మహిళ. తనొక సెల్ఫీ లాస్ట్ వీడియో తీసి ఎంత బాధపడుతుందంటే, తన వీడియోలు కూడా చూడొచ్చు ఒకసారి మన స్క్రీన్ మీద కనపడతా ఉంటే. మా ప్రతినిధిని అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆదిత్య, ఏం జరిగిందసలు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో? వంశీ భర్త యొక్క వేధింపులు తట్టుకోలేక ఒక భార్య తన భర్తను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది శంకరపట్నం మండలం తాడికల్లో అయితే జరిగింది. సో ఆమె ఆ వేధింపులన్నీ తట్టుకోలేక మొత్తం జరిగిందంతా కూడా ఒక వీడియో తీసి, ఆ సెల్ఫీ వీడియో తీసి, ఆ తర్వాత దాన్ని రిలీజ్ చేసి ఆమె సూసైడ్ చేసుకుని అయితే చనిపోయింది. ఒకసారి ఆ వీడియోలో ఏముందో మనం ఒకసారి చూసుకుంటే ఆమె ఏం చెప్తుందంటే, ఆ తేజ్ నేను ఎవరితో మాట్లాడలేదు. ఆ దేవుడు, కొడుకు, మా అమ్మ నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మన పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నేను ఎవరితోనూ కూడా మాట్లాడలేదు. ఎవరితోనూ కూడా నాకు సంబంధం లేదు. నా కొడుకుని బాగా చూసుకో. నీ వేధింపులతో నాకు పిచ్చి పడుతుంది. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. నా ఫోన్ చూడు నీకే నిజం తెలుస్తుందని చెప్పేసి ఈ విధంగా భర్తను ఉద్దేశించి అయితే ఆ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆ సెల్ఫీ వీడియో చూసిన బంధువులందరూ కూడా వాళ్ళ కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. సో ఇప్పుడైతే ఎస్ఐ కూడా కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన శేఖర్ రెడ్డి ఆయన కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన. ఆయన ఏం చెప్తున్నారంటే, తాడికల్‌కు చెందిన గొట్టె శ్రావ్య ఎవరైతే ఇప్పుడు వివాహిత ఉన్నారో, సూసైడ్ చేసుకున్నారో ఆమె పేరు గొట్టె శ్రావ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌నైతే ప్రేమించింది. 2020లో వివాహం అయితే చేసుకుంది. అంటే వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. అయితే ఆ తర్వాత వారిద్దరూ కూడా బోయినపల్లిలో నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. 2.5 సంవత్సరాల క్రితం ధర్మతేజ్ ఏం చేశాడంటే, ఉపాధి అవకాశాల కోసం అని చెప్పేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి కూడా శ్రావ్య తాడికల్లోనే వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. అయితే కొంతకాలంగా ఏం జరిగిందంటే, ధర్మతేజ్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి శ్రావ్యను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. అతని మొత్తం అనుమానాలు ఈ అమ్మాయి పైన రావడం జరిగింది. సో దాంతో ఇలా ఫోన్ల మీద ఫోన్లు చేసి వేధించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవ కాస్త తీవ్ర స్థాయికి వెళ్ళడంతో ఆ అమ్మాయి ఆ మనస్తాపానికి గురైపోయి మంగళవారం పొద్దున ఇంట్లో అయితే శ్రావ్య ఉరేసుకుని అయితే చనిపోవడం జరిగింది. సో ఈ సంఘటన స్థలాన్ని అటు హుజూరాబాద్ ఏసీపీ మాధవి అండ్ గ్రామీణ సిఐ వెంకట్ ఎస్ఐ మొత్తం కూడా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ తహసీల్దార్ సురేఖ శవ పంచనామా కూడా నిర్వహించారు. అయితే ఈ శ్రావ్య ఎవరైతే వివాహిత ఉన్నారో వాళ్ళ సోదరుడు కొట్టి శివకృష్ణ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో అతని ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి దుబాయ్ లో ఉన్న శ్రావ్య ధర్మతేజ్ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. అతన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేసే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్ కొరకు. ఎందుకంటే ఈ సూసైడ్ అయినప్పటికీ అతని వేధింపులు తట్టుకోలేక ఈ విధంగా సూసైడ్ అయితే చేసుకుంది. మేబీ ఇది గృహహింస చట్టం కింద అయితే రావచ్చు అని అంటున్నారు. సో మరి చూడాలి ఫర్దర్ గా ఈ ఇష్యూలో ఏం జరుగుతుందో. ఏదేమైనా శ్రావ్య పైన ఇతనికి అనుమానం పెరిగి ఇతను వేధించడం మొదలు పెట్టడంతోనే తను ఈ విధంగా చేసుకుందని ఆ సెల్ఫీ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అయితే ఆ సెల్ఫీ వీడియోలో తను చెప్తుంది, నాకు ఎటువంటి సంబంధం ఎవరితోనూ లేదు.
నా ఫోన్ చూసుకొని నేను చనిపోయిన తర్వాత నా కొడుకును బాగా చూసుకో అంటే ఈ విధంగా చేసింది. ఇప్పుడైతే వాళ్ళ కొడుకు తల్లి లేకుండా పోయాడు. సో అతని లైఫ్ కూడా ఇప్పుడు అంటే మరి భర్త ధర్మతేజ్ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఎలా చూసుకుంటారో తెలియని ఒక పరిస్థితి అయితే నెలకొంది వాళ్ళ అబ్బాయి విషయంలో. సో అతన్ని చూస్తే కూడా జాలి కలుగుతుంది. కన్నీరు మున్నీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవుతున్నారు. వెయిట్ చేసి చూడాలి వంశీ. ఆదిత్య, శ్రావణి ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమన్నా ఏమన్నా చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు ఇప్పుడైతే దుఃఖంలో మునిగిపోయారు. ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియని ఒక పరిస్థితి ఉంది. సో మేబీ మాట్లాడతారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కేవలం వాళ్ళ బ్రదర్ శ్రావ్య వాళ్ళ సోదరుడు అయితే కొట్టి శివకృష్ణ ఆయన మాత్రం ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా వేధింపులు తాళలేకే చనిపోయింది అన్నట్టుగా ఆయన కూడా పోలీసుల సమక్షంలో దాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత మనం మాట్లాడి ఏం జరిగిందో చెప్తారు కావచ్చు. సో ప్రజెంట్ అయితే మరి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాలి వంశీ. ఆదిత్య, ధర్మతేజ ఏమన్నా స్పందించడం జరిగిందా? దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నం జరుగుతుందా? లే వాళ్ళ అటు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఏమైనా మాట్లాడుతున్నారు అక్కడ? ధర్మతేజ్ అయితే ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి స్పందించలేదు. సో మరి అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తారని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే అతను వేధింపులు తట్టుకోలేక చనిపోయింది కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతన్ని పిలిపించి తీసుకొస్తారు అని అంటున్నారు. మరి చూడాలి అతను ఎలా రియాక్ట్ అవుతాడు, మరి అతన్ని తీసుకొస్తారా, అతను నిజంగా వేధించాడా, మరి అతను ఏం చేశాడు, ఇవన్నీ కూడా తెలియాల్సి అయితే ఉంది వంశీ. చూశారు కదా, శ్రావ్య ఎంత వేధింపులకు గురైందో, ఎంత మానసికంగా బాధపడ్డదో. భర్త ఇంత ఘనంగా వేధించేది. నువ్వు ఎక్కడో దుబాయ్లో ఉండి ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుమానిస్తున్నావు భార్యని. తను ఎంత బాధపడుతూ ఒక సెల్ఫీ వీడియో తీసింది. నేను ఎవరితో మాట్లాడి నన్ను నమ్మురా తేజ అని ఎంత ఏడుస్తూ మాట్లాడుతుందంటే, ఇలాంటి పరిస్థితి మనం చూసినప్పుడు మహిళలకి ఎంత దారుణంగా జరుగుతుందా వీళ్ళకి. మరి ఎంత అంటే తను దుబాయ్ వెళ్ళిన తర్వాత తన పుట్టింటి దగ్గర ఉండడానికి వెళ్ళిన శ్రావ్య అక్కడే ఉంటుంది అనమాట. 2 నెలల పాటు అక్కడి నుంచి ఉంటుంది. అంటే అత్తగారింటి దగ్గర కాకుండా పుట్టింటి దగ్గరే ఉంటుంది. సో పుట్టింటి దగ్గర నిన్న మంగళవారం సాయంత్రం తను సూసైడ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో మరి చూద్దాం, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసేటప్పటికి మరి ధర్మతేజే నిందితుడిగా ఉంటాడా, లేకపోతే ఏమన్నా దీంట్లో ఏమన్నా ఇంకా రాబోతున్న కేసులు అనేవి చూద్దాం.